బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అమరావతిలో ఏకంగా 7 ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీసీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. 24 గంటల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయంతో పాటు భవిష్యత్తులో హైడ్రోజన్ వాహనాలకు ఇంధనం అందించేలా ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం పనులు క్వాంటమ్ వ్యాలీ పురోగతిని మంత్రి నారాయణ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అమరావతిని దేశంలోనే ప్రముఖ డీప్ టెక్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అమరావతిలో ఏకంగా 7 ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీసీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. 24 గంటల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయంతో పాటు భవిష్యత్తులో హైడ్రోజన్ వాహనాలకు ఇంధనం అందించేలా ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం పనులు క్వాంటమ్ వ్యాలీ పురోగతిని మంత్రి నారాయణ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అమరావతిని దేశంలోనే ప్రముఖ డీప్ టెక్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక ఇస్తారు. పావని, ప్రస్తుతం అమరావతి రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో శరవేగంగా దూసుకెళ్లిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో ఎలక్ట్రిక్ స్టేషన్స్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అమరావతి పరిధిలో సుమారు 7 ఎలక్ట్రిక్ స్టేషన్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తుంది. 7 ఎలక్ట్రిక్ స్టేషన్స్ అనేవి కూరగల్లులో 3, నేలపాడులో 1, వెలగపూడిలో 1, అనంతవరంలో 1, ఇట్లాగా సుమారు 7 ఎలక్ట్రిక్ స్టేషన్స్ అనేవి నిర్మిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకి ఒక డిమాండ్ అనేది పెరుగుతుంది, వాడకం కూడా పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఆ వాడకం అనేది పెరగకుండా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అందజేసే విధంగా దీనికి సంబంధించిన స్టేషన్స్ సుమారు 18 ఎకర్స్ లో ఈ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎందుకంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్టేషన్స్ ఉండడం ద్వారా అమరావతిలో ఇప్పుడు సెక్రటేరియట్ అట్లాగే ఎమ్మెల్యే భవనాలు అలా అది మాత్రమే కాకుండా జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు. వాళ్ళకు కూడా ఈ స్టేషన్స్ ఉపయోగించుకునే వీలుగా ఉండేందుకు ఈ ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. సో దానికి తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. వన్స్ ఈ టెండర్లు అనేవి పూర్తయిన తర్వాత భూమి దానికి కావాల్సిన ఏరియాలు అలాగే ఈ నిర్మించడానికి తగిన మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
సో ఇప్పటికే అమరావతి రాజధాని అనేది కేవలం భవన నిర్మాణానికే పరిమితం కాకుండా దానికి రవాణాకు సంబంధించి కూడా రవాణాకు సంబంధించి అలాగే ఇప్పుడు ప్రభుత్వ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అనే వినియోగం పెరిగినాయి. వాళ్ళకు కూడా మౌలిక సదుపాయాలుగా అలాగే ఈజీ ఫెసిలిటీగా అండ్ 24 hours సదుపాయం క్రియేట్ చేసే విధంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకి ఎనర్జీ స్టేషన్స్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయి పావని. ఎస్, అంటే ఈ ఎనర్జీ స్టేషన్లు అంటే ఎప్పుడు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు హారిక? ప్రస్తుతం ఈ ఎనర్జీ స్టేషన్స్ అనేవి నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా ఆహ్వానించడం జరుగుతుంది. సో వన్స్ ఈ టెండర్లు అలాగే దీనికి ల్యాండ్ కేటాయింపులకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి నిర్మాణ పనులు అవన్నీ చేపడతారు పావని. సో ఇప్పటికే అమరావతి అనేది పూర్తిగా సోలార్ మీద డిపెండ్ అయి ఉంది. అదే కాకుండా ఎకో సిస్టమ్ బేస్ చేసుకుని ఎన్వైరన్మెంట్ కి ఎలాంటి హాని లేకుండా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఉండేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించమని చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ఇలాంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఈజీగా వినియోగించుకునేందుకు ఈ స్టేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఎవరన్నా ఉపయోగించుకునే విధంగా ఈ 7 స్టేషన్లు అనేవి అమరావతి రాజధాని చుట్టుపక్కల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అటు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే సామాన్యులు కూడా ఉపయోగించుకునే విధంగా ఈ స్టేషన్లు ఉండబోతున్నాయి. సో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే వాడేలాగా ప్రజలకు కూడా అవగాహన కల్పించే ప్రక్రియగా ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు చేపడుతుంది. సో ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాల స్టేషన్ అనేవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే హవా అని చెప్పుకోవచ్చు పాను. ఎస్, అంటే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతి ఎంతవరకు వచ్చింది హారిక? ప్రస్తుతం క్వాంటమ్ వ్యాలీ అనేది చాలా మటుకు పూర్తయింది. నవంబర్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ రోజు మినిస్టర్ నారాయణ కూడా పర్యటించడం జరిగింది. సో ఈ క్వాంటమ్ వ్యాలీ యొక్క ప్రత్యేకతలు అవన్నీ ఆయన వివరిస్తూ ఇది జర్మన్ టెక్నాలజీ వాడడం జరిగింది. సో అందులో ఉండే ఐసోలేటర్స్ కూడా బయట వైబ్రేషన్స్ తట్టుకునే విధంగా కూడా ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించి చాలా నిర్మాణ పనులు అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాడారు కాబట్టి క్వాంటమ్ వ్యాలీ అనేది ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ కానీ న్యాచురల్ కెలామిటీస్ ఎలాంటి వచ్చినా తట్టుకునే విధంగా అటు ఫ్లడ్ వాటర్ కానీ ఎర్త్క్వేక్ కానీ ప్రతిదీ తట్టుకునే విధంగా నిర్మిస్తున్నారు. సో ప్రతిదీ అక్కడ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ వాడుతున్నారు కాబట్టి ప్రతిదీ అక్కడ ఎలాంటిది వాడినా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెప్పించి ఇక్కడ వాడుతున్నారు. అండ్ క్వాంటమ్ వ్యాలీ యొక్క ముఖ్య ఏంటంటే వరల్డ్ లో కల్లా 8th లార్జెస్ట్ క్వాంటమ్ వ్యాలీ అండ్ ఇంకా చూసేటైతే ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం క్వాంటమ్ వ్యాలీకి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు అనేది అమరావతి నుంచే రావాలని భవిష్యత్తులో యువతకు కూడా ఏఐకి సంబంధించి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అవగాహన పెంచే విధంగా ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్ యూ హారిక.